ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారాన్నంతా మీరు భరించినారు ప్రవ్వా. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను దూరపరిచినారు. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి, శత్రువుల నుండి మమ్మను రక్షించినారు. దేవా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చినారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప ఉపకారమును బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మిమ్మను ఆరాధించడానికి, మీ నామాన్ని గనపరచడానికి, మీకే ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, జ్ఞానులం, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మోకాలును నీ ఎదుట వంగును, ప్రతి నాలుకయు నిన్ను స్తుతించును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు కలగజేసిన వాటితో భూమి నిండియున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూతలములను నూతన పరచుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తనము మొలకెత్తగా దానిని ఆశీర్వదించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకము నీ కృపతో నిండియున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంవత్సరములకు అంతము లేదు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొద్ద జీవపు ఊట కలదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఆలోచనలు అతి గంభీరములు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కార్యములు ఎంతో దొడ్డవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప ఆకాశమునంటుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నరులు ఆశ్రయించు నీ రెక్కల నీడను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేఘములను వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చెయ్యుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును పరిచియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నక్షత్రముల సంఖ్యను నియమించి వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ జ్ఞానమునకు మితి లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలు ఎంతో క్షేమముగా ఉన్నారు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలు ఎంతో సొగసుగా ఉన్నారు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప నిత్యముండును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక నిర్మూలము గాకున్న వారము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా నుంచుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ధర్మశాస్త్రం నందుగల ఆశ్చర్యకరమైన సంగతులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు దయచేసిన మాట వలన నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాట చొప్పున నాకు మేలు చేసినావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యములు తెలివి లేని వారికి తెలివి కలిగించుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము యథార్థమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేయునదంతయు నమ్మకమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నీతిని బట్టి ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కోపము నిమిషమాత్రముండును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దయ ఆయుష్కాలమంతయు నిలుచును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవెల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నిత్యము కోపించువాడవు కాదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము ప్రవహించు నదులను ఇంకజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బండను చీల్చి నీరును త్రాగనిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారా చేదు నీటిని మధురముగా చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవదూతల ఆహారమగు మన్నాను భుజింపనిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎరికో గోడలు కూల్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అరణ్యమును నీటి మడుగుగా మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బండను నీటి మడుగుగా మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎండిన నేలను నీటి ఊటల చోటుగా మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని కుమార్ల సంతోషం గల తల్లిగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో వారి శ్రమ దినమందు మిమ్మును మాత్రమే స్తుతించినారు. మీకే మొరపెట్టినారు. మీ మీదనే ఆధారపడ్డారు. కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు దేవా. గొప్ప చేశారు ప్రవ్వా. అత్యధికంగా ఆశీర్వదించినారు, హెచ్చించినారు, ఉన్నత స్థలముల మీద నిలవబెట్టినారు దేవా. మీరు చేసిన కార్యములను బట్టి, నీ బిడ్డల ఎడల చూపిన ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా అంగీకరించండి. మమ్మును కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి తప్పించమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా. హెచ్చించండి ప్రవ్వా. ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను దీవించండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. నమ్మకంగా మిమ్మును సేవించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము కూడా నిత్యము మిమ్మును వెదికే వారిమిగా, మిమ్మును స్తుతించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ దినమంతటి కొరకై మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీరే మాకు తోడై ఉండండి. ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చేసే పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో మీరే మాకు తోడుగా ఉండండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. దుష్టు నుంచి, పగవారి నుంచి, హాని కలిగించే మనుషుల నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలను దాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
నాయనా, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలుంచండి. చక్కటి క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. బిడ్డలు ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా మీరే వారికి తోడయ్యుండి అత్యధికమైన విజయమును, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చిన్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారి ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం దయచేయండి. ఈ దినమున సహోదరి సహోదరులు, యవ్వనస్తులు, చిన్న బిడ్డలు, వృద్ధులు, ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి సహాయం చేయండి. తోడుగా ఉండండి దేవా. చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మిమ్మును సేవించే నీ బిడ్డల పట్ల ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, అవసరతలు, వారి కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు, శోధనలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు ప్రవ్వా. ఈరోజు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, బిడ్డల చేతి పనులలో మీరే వారిని అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు మీ గొప్ప సహాయం అందించండి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలు ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డల ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఇండ్లు కట్టి అప్పులు చేసిన వారున్నారు, పిల్లల వివాహాలు చేసి అప్పులు చేసిన వారున్నారు, పిల్లల చదువులకు పెట్టి అప్పులు చేసిన వారున్నారు, అనారోగ్యాన్ని బట్టి అప్పులు చేసిన వారున్నారు, వ్యాపారంలో నష్టాలు వచ్చాయని అప్పులు చేసిన వారున్నారు. దేవా, ఇలా రకరకాలుగా అప్పుల పాలైన బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. నాయన, సకాలంలో మీ గొప్ప సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా ఇతరులకు అప్పిచ్చే స్థాయికి, అనేకులకు సహాయం చేసే స్థితికి మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలకు వయసు వచ్చి వివాహాలు జరగక, సరైన భాగస్వామి దొరకక ఎంతో బాధపడుతున్నారు ప్రవ్వా. అయ్యా, ఈ దినమున వివాహాల కొరకు ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి చక్కని సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వివాహాలు జరగకుండా ఆలస్యం అవుతున్న కారణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్లో ఏ లోపాలున్నప్పటికీ కూడా మీరే వాటన్నిటిని తీసివేయండి దేవా. సకాలంలో వివాహాల కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి. ఈనాడు యవ్వనస్తులైన బిడ్డలు వివాహం విషయమై తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, వారిని వీరిని ఆశ్రయించకుండా మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతనంగా భార్యాభర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వివాహం జరిగిన తర్వాత కుటుంబాన్ని కట్టుకుని జ్ఞానాన్ని వారికి దయచేయండి. ప్రార్థన జీవితాన్ని అనుగ్రహించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ అందు భయభక్తులు కలిగి జీవించే దంపతులుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు కుమార్తెలు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చండి దేవా. ఈనాడు సంతానం లేదని బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు, స్వంత వారే నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు దేవా. ఆనాడు శారాని జ్ఞాపకం చేసుకున్నారు, ఎలిజబెత్తును కనికరించినారు, హన్నా మొర విన్నారు, రిబ్కాను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వీరందరికీ శ్రేష్టమైన సంతానాన్ని ఇచ్చారు కదా.
ఈనాడు నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. వారి మొరలను కూడా మీరు ఆలకించండి దేవా. చక్కని కుమారులను కుమార్తెలను బిడ్డలకు అనుగ్రహించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈరోజు డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి దేవా. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లేకుండా మీరే వారి ఎడల అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు మంచిగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను దయచేయండి దేవా. అబార్షన్ అయిన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా. ఈనాడు మరలా నీ బిడ్డలకు మంచి సంతానాన్ని అనుగ్రహించమని, వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుచున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతోమంది చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్కి అప్లై చేసి లోన్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే సహాయం చేయండి. అధికారులకు మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో బాధపడుచున్నారు. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు. ఎంతో కాలంగా మొండి వ్యాధులతోటి, నయం కాని రోగాలతోటి పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. దయతో బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన హస్తాలతో తాకండి దేవా. స్వస్థపరచండి. ఈరోజు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి. విడుదల అనుగ్రహించండి. సజీవులనుగా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే వారిగా మీరే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా శక్తిని కోల్పోయి ఉంటున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు. డిప్రెషన్కి లోనవుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనత నుంచి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు కనుకరించండి దేవా. ఈనాడు సొంత వారే, బంధువులే శత్రువులుగా మారుతున్నారు. ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు. మీరే వారి మనసులను మార్చండి దేవా. కాంప్రమైజ్ అయ్యే హృదయాన్ని, మనసును వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. బిడ్డల్ని ఆదరించండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా, చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు. పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నారు. విడుదల లేక వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా. ఈరోజు అలాంటి బిడ్డలను మీరు దర్శించండి దేవా. వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకొని తలంపును పుట్టించండి దేవా. మీకు సాక్షిగా జీవించే కృపను, మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ, రక్షణ, మారు మనసు పొందుకొనుటకు సహాయం చేయండి. వాక్యంతో వారిని వారు సరిచేసుకొని మీ అందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు. కోపాలతో, కక్షలతో, కలహాలతో, మనస్పర్ధలతో జీవిస్తున్నారు. ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు. కుటుంబంలో శాంతి, సమాధానం లేక జీవిస్తున్నారు. ఈరోజు అలాంటి భార్య
భర్తలను మీరే మార్చండి దేవా. ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి జీవించే బిడలుగా, కుటుంబాలుగా మీరే సిద్ధపరచండి. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుమారులు కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి. తల్లిదండ్రులకు అవిధేయులుగా విరోధులుగా దుఃఖాన్ని కలిగించకుండా మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. తల్లిదండ్రుల మాట వింటూ వారిని సన్మానించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. బిడ్డలు ఆట స్థలాలకు, స్కూల్స్కి, ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కటి క్షేమాన్ని దయచేయండి. దుష్టుడు బిడ్డలను ముట్టకుండా మీరే వారిని కాపాడండి దేవా. మా బిడ్డలందరూ వయస్సునందును, బుద్ధి అందును, తెలివి అందును, జ్ఞానం అందును, మనుషుని దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. ఏ కారణాన్ని బట్టి బిడ్డలు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే మరలా కోల్పోయిన ఉద్యోగాల కంటే కూడా శ్రేష్టమైన ఉద్యోగాలనిచ్చి మీరే వారిని ఆశీర్వదించమని, వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాలొచ్చి బాధపడుచున్న బిడ్డలను కూడా మీరు కనికరించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. వ్యాపారంలో తగిన జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. వారు ఉద్యోగానికి వెళ్తుండగా వస్తుండగా మీరే వారిని రక్షించండి దేవా. ఈనాడు బిడ్డలు అధికారులకు నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. సహాయం చేయండి అయ్యా. ఈనాడు అధికారుల మనసులను కూడా మీరు మార్చండి దేవా. బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా సకాలంలో శాలరీస్ ఇవ్వని అధికారులు ఉంటున్నారు దేవా. నాయన, వర్క్ ప్రెజర్ తోటి బిడ్డల్ని బాధ పెట్టే అధికారులు ఉంటున్నారు దేవా. అయ్యా, మరి ఉన్నట్టుండి చెప్పకుండా ఉద్యోగాలు తీసేసే అధికారులు కూడా ఉంటున్నారు. దయచేసి వారందరితో మీరు మాట్లాడండి, వారిని సరిచేయండి దేవా. బిడ్డల ఎడల మంచి హృదయం కలిగి ప్రవర్తించుటకు మీరే అధికారులకు చక్కని హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల పనికి తగినట్లుగా మీరెవరికి శాలరీస్ ఇంక్రీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా, ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల ఆశలు మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు ఏవైతే ఆశిస్తున్నారో, వేటినైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో అట్టి బిడ్డల ఆశను మీరే సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇండ్లు అమ్మాలని, ఇండ్లు కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడలు ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా, మీ పరిచర్య చేసేవారిగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు అక్కరలు కొరతలు కలిగి బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల అక్కరలు కొరతలు మీరే తీర్చమని, బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈ దినమున తండ్రి కుటుంబాన్ని పట్టించుకోకుండా చెడు వ్యసనాలకి బానిసలుగా జీవిస్తున్న యజమానులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మార్చండి దేవా. మారు మనసును దయచేయండి ప్రవ్వా. భార్య పిల్లలను, భర్తల్ని ప్రేమించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు చిన్న బిడ్డలలో వచ్చే జన్యుపరమైన వ్యాధుల నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. ఈనాడు బిడ్డలు వయసు వచ్చినప్పటికీ నడవలేని వారిగా, మాట్లాడలేని వారిగా, చూడలేని వారిగా, తమ తల్లిదండ్రులను గుర్తుపట్టలేని వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, ఈనాడు బిడ్డల్ని బట్టి తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు. దయచేసి వారి బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఏ వయసులో ఎలా పెరగాలో, ఎలా ప్రవర్తించాలో మీరే సమస్తము బిడ్డల ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది ప్రియులు వారి కుటుంబంలో శుభకార్యములు జరగడం లేదని, వారి బిడ్డల జీవితాలలో మంచి పనులు నెరవేరడం లేదని ఎంతో బాధపడుతున్నారు దేవా. దయచేసి బిడ్డల కుటుంబాలను, వారి పిల్లలను మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబంలో శుభకార్యములు, మేలైన కార్యములు జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. వారి జీవితంలో విలువైనవి పోగొట్టుకున్న వారిగా, కోల్పోయిన వారిగా ఉంటున్నారు. ఎంతో దుఃఖిస్తున్నారు. ఆస్తులను కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులను కనికరించండి. ఆరోగ్యాలను కోల్పోయిన వారుంటున్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన వారుంటున్నారు. ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసపు హృదయాన్ని కోల్పోయిన వారుంటున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా ఈరోజు మీరు దర్శించండి దేవా. వారు కోల్పోయిన వాటికంటే మరి ఎక్కువ శ్రేష్టమైనవి బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి దుఃఖాన్ని మీరు సంతోషంగా మార్చమని వేడుకుంటున్నాము దేవా. అయ్యా, ఈనాడు ఎంతోమంది భార్యాభర్తలు ఎన్నో మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలతోటి జీవిస్తున్నారు. ఒకరి ఎడల ఒకరు ఎంతో కోపంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా, మారు మనసును దయచేయండి. ఈ దినమున ప్రార్థిస్తున్నాము దేవా. విడిపోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్న బిడ్డల నిర్ణయాలను మీరు మార్చండి దేవా. విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన స్నేహితులను మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఉద్యోగాలు చేసే సహోదరులను మీరు కనికరించండి. ఒకవైపు జాబ్ చేస్తూ మరోవైపు ఇంట్లో ప్రయాసపడుతుండగా అట్టి బిడ్డలకు కావలసిన బలాన్ని, క్షేమాన్ని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని మీరే అనుగ్రహించండి దేవా. బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సహోదరులు ఉద్యోగానికి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రాకపోకలో తోడయ్యుండి చక్కటి క్షేమాన్ని దయచేయండి. జ్ఞానం కలిగి వారి పనులు చక్కగా చేసుకొనుటకు సహాయం చేయండి. అయ్యా, ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, ఇబ్బందిని, సమస్యను మీరే దూరపరచండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సమాధానం, సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఆడబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, దుష్టుడు బిడ్డల్ని ముట్టకుండా, ఎలాంటి ఆటంకాలకు గురి చెయ్యకుండా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు బిడ్డలు అనేక సమస్యలను బట్టి అప్పుల పాలయ్యి వాటి వడ్డీలు ఎక్కువైపోయి అసలు వడ్డీలు తీర్చలేక ఎంతో నలిగిపోతున్నారు దేవా. వడ్డీలు పెరిగిపోతున్నాయని, సంవత్సరాలు గడిచిపోతున్నాయని కన్నీరు కారుస్తున్న వారుంటున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు విధవరాండ్రు కూడా, భర్తను కోల్పోయిన బిడ్డలు కూడా వడ్డీలు కట్టలేక అప్పుల పాలయ్యి బాధపడుచుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. బీదవారు కూడా అప్పుల పాలయ్యి కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి. ఈ విధంగా రకరకాల మనుషులు అప్పులు కట్టుకోలేక, వడ్డీలు చెల్లించలేక ఎంతో బాధపడుచున్నారు దేవా. తీవ్రమైన అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు చేయడానికి ఎలాంటి పని లేక, అద్దె కట్టుకోలేక, పిల్లల్ని చదివించలేక, సరైన ఆహారం లేక ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. చేయడానికి మంచి పనులను అనుగ్రహించండి దేవా. వారి పనులలో క్రమక్రమంగా మీ యొద్ద నుండి అభివృద్ధి పొందుకున్నట్టుకు మీరే వారికి సహాయం చేయండి. వారి పనులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఇదే నాకు చివరి అవకాశం, ఈసారి నేను ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోతే, జాబ్లో సెలెక్ట్ కాకపోతే ఇక నాకు ఉద్యోగం రాదు, ఏజ్ లిమిట్ అయిపోతుంది అని బాధపడుతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి. వారి ఏజ్ లిమిట్ కంప్లీట్ అవ్వకముందే చక్కటి జాబును పొందుకునే బిడలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని, దుష్ట శక్తుల ప్రభావంతో బాధింపబడుచున్న వారిని,
సాతాను శోధనలతోటి కృంగిపోతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. ప్రతి బాధ నుండి వ్యాధి నుండి బిడ్డలందరికీ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు డాక్టర్స్కే అర్థం కాని వ్యాధులున్నాయి, నయం చెయ్యలేని రోగాలున్నాయి, ఎన్ని మందులు మింగినా స్వస్థత రాని జబ్బులున్నాయి, ఎన్నో సంవత్సరాలుగా నయం కాని చర్మ వ్యాధులు. దేవా, ఇలాంటి పరిస్థితిలో ఉండి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరే జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భర్త చనిపోయిన భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా మీ కాపుదల రక్షణ అనుగ్రహించండి. పిల్లలను, కుటుంబాన్ని పోషించండి. అయ్యా, మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు చిన్న బిడ్డలు పుట్టగానే అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లి కడుపులోనే మంచి ఆరోగ్యంతో పెరుగుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు, నా సంపాదనంతా వృధా అవుతుంది, కుటుంబంలో ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలు అని బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ప్రియులందరికీ మీరే గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వారి సంపాదనలో కొంత మీకిచ్చి మీ యొద్ద నుండి ప్రతిఫలం పొందుకునే బిడ్డలుగా, మీ యొద్ద నుండి ఆశీర్వాదములు పొందుకునే వారిగా సిద్ధపరచండి దేవా. మీ మంచి ధననిధిని తెరచి బిడ్డలను ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది గర్భిణీ స్త్రీలు మరి ప్రవ్వా గర్భం సమయంలో అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. దయచేసి బిడ్డలందరినీ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా నిన్ను సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతోటి బాధపడుచున్నారు, ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు, అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు, నష్టాలను అనుభవిస్తున్నారు దేవా. అపజయాలను ఎదుర్కొంటున్నారు ప్రవ్వా. అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల మధ్య వారి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఎంతో మంది ద్వారా నిందలను, అవమానాలను భరిస్తున్నారు, ద్వేషింపబడుచున్నారు తండ్రి, వ్యతిరేకతలకు గురవుతున్నారు దేవా. ఎంతగానో కన్నీరు కారుస్తూ దుఃఖిస్తుండగా అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, తీర్చండి దేవా. మీరే గొప్ప సహాయం దయచేయమని, వారి కృంగుదల, నిరుత్సాహాల నుంచి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల ఎడల మీరే ఈ దినమున అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున గుండె చెదిరిన వారిని మీరు బాగు చెయ్యండి ప్రవ్వా. వారి గాయములను కట్టండి దేవా. బాధపరచబడు వారికి న్యాయం తీర్చండి ప్రవ్వా. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయండి. బంధింపబడిన వారికి విడుదలను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి ప్రవ్వా. పడిపోయిన బిడ్డలందరినీ కూడా మీరు ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరదేశులను కాపాడండి దేవా. తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండి వారి అక్కరలు, కొరతలు తీర్చి మీరే వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాండ్రను మీరు ఆదరించండి దేవా. అయ్యా, ఈనాడు మీ యందు భయభక్తులు కలిగిన వారి కోరికను తీర్చండి దేవా. వారి కార్యములన్నిటినీ నెరవేర్చండి దేవా. సఫలపరచండి దేవా. మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మిమ్మును ప్రేమించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారిని ఆశీర్వదించండి దేవా. మేలులతో బిడ్డల కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేసే దేవుడు తండ్రి. భక్తిహీనులనందరినీ మీ యందు భక్తి గల వారిగా మార్చండి దేవా. అనీతి మంతులను నీతిమంతులుగా ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ లోకంలో దుష్టుల అరాచకాలు రోజు రోజుకి ఎక్కువవుతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి, మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. ఈనాడు ఎంతో మంది భయం లేని వారిగా ప్రవర్తిస్తున్నారు. ఎంతటి కార్యాన్నైనా చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మారు మనసును దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయుండి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున
బిడ్డలు వారి వారి ఉద్యోగాలకు పనులకు వెళ్తుండగా మీరెవరికి చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఎందరైతే మరి బిడ్డలు ప్రార్థనలో ఆశ కలిగి మీ వైపు చూస్తున్నారో, నమ్మకంతో మీకు మొరుపెడుతున్నారో అటు బిడ్డల నమ్మకాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డల నమ్మకానికి విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి యెడల అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు.